ఇప్పుడు 'ది పారడైజ్' సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే కీర్తి సురేష్ నాని అంటే మనకు గుర్తొచ్చేది దసరా సినిమా. లైక్ ఆ కాంబినేషనే ఇరగదీశారు. మళ్ళీ ఐటమ్ సాంగ్ అని అంటే ఐటమ్ సాంగే చేస్తాడు కీర్తి సురేష్. పారడైజ్ మూవీకి కొంచెం బూస్టప్ ఇస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళిద్దరు లైక్ పేరైనా సరే చాలా క్యూట్గా ఉంటుంది కాబట్టి, ఇంకా ఐటమ్ సాంగ్లో వస్తుంది కాబట్టి లైక్ వేరే లెవెల్లో సినిమా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా సినిమాకి లైక్ పారడైజ్ సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్ బూస్టప్ లాంటి ఇస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు కీర్తి సురేష్ని ఒక డీసెంట్ లుక్లో చూసాము అండ్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఇష్టపడేలాగా చూసాము ఇంతవరకు. మరి ఇప్పుడు సడన్గా ఐటమ్ సాంగ్ అంటే ఒక స్పెషల్ సాంగ్లో మనం చూడడం ఫ్యాన్స్కి యాక్సెప్టబుల్గానే ఉంటుందా? మేడం ఇప్పుడు నేను నాని నా ఫేవరెట్ హీరో, కీర్తి సురేష్ నా ఫేవరెట్ హీరోయిన్. కీర్తి సురేష్ సినిమాలు వస్తలేవు అని చెప్పేసి నేను ఫీల్ అవుతాయి కదా. నాలాంటి ఒక చిన్న ఐటమ్ సాంగ్లో అయినా సరే కీర్తి సురేష్కి అనిపిస్తుందని అంటే నేను నిజంగా గర్వపడతా. ఇంకోటి ఏంటంటే లైక్ కీర్తి సురేష్ ఇట్లా ఐటమ్ సాంగ్ చేస్తుంది కదా, లైక్ ఆమె కెరియర్కి ఏమవుతుంది అదని చెప్పేసి ఇట్లా మాట్లాడుతారు. లైక్ హీరోయిన్ అంటే ఒక వర్సటైల్ యాక్టర్, ఆమె అర్థమవుతుందా? ఆమె ఏది చేసినా బాగుంటుంది. హీరోని లాగానే చేయాలని ఏమైనా ఉందా? లైక్ హీరోని లాగా చేసినా బాగుంటుంది, లైక్ ఐటమ్ లాగా చేసినా బాగుంటుంది, ఎట్లా చేసినా బాగుంటుంది. కాబట్టి లైక్ మేము కీర్తి సురేష్ని ఇష్టపడతాం, ఆమె చేసే పాత్రలు కాదు ఇక్కడ. సో ఈ పారడైజ్ మూవీలో కనిపిస్తుంది కాబట్టి లైక్ మనకి ఏమంటారు ఆయా షేర్ 200 మిలియన్స్ ప్లస్ పోయింది లైక్ వ్యూస్ అనేది. లైక్ ఈ పాట అయితే నాకు తెలిసి ఐటమ్ పాట అయితే 300-400 మిలియన్స్ కూడా దాటిపోతుంది. సో చాలా ప్రౌడ్గా ఉంది మళ్ళీ నా ఫేవరెట్ హీరో లైక్ ఒకటే స్క్రీన్ మీద చూడడం. హాయ్ అండి, నమస్కారం అండి. 'ది పారడైజ్' నాని సినిమా అయితే రాబోతుంది. దాంట్లో స్పెషల్ సాంగ్ అయితే కీర్తి సురేష్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పటికే చాలామంది మనం హీరోయిన్స్ని చూసాం ఐటమ్ సాంగ్స్ కానీ స్పెషల్ సాంగ్స్లో. మరి కీర్తి సురేష్ అలా చేస్తే ఎలా ఉంటుందంటారు? పారడైజ్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చూస్తున్నాం అండి. అంతకుముందుకు వచ్చిన దసరా మూవీ అనేది రికార్డు బ్రేక్ చేసింది, అండర్ డాక్గా వచ్చిన మూవీ. ఇప్పుడు ఈ మూవీ అనేది పాన్ ఇండియా లెవెల్లో రాబోతుందని చెప్పి చెప్తున్నారు. ఈ మూవీతో అటు డైరెక్టర్ గారికి ఇటు ప్రొడ్యూసర్ గారికి ఒక గొప్ప విజయం దేశవ్యాప్తంగా మొత్తం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు కీర్తి సురేష్ అని చెప్పేసి పెడుతున్నారండి. అంతకుముందు కూడా ఒక సినిమాలో శృతి హాసన్ గారిని పెట్టారు ఒక ఐటమ్ సాంగ్కి. మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు ఎవరైనా కోరుకునేది హీరోయిన్ మీరు 0 ఫిగర్ తీసుకురండి, కానీ ఐటమ్ సాంగ్ అనేది కాస్త బాడీ అవసరం ఉన్న కొద్దిగా ముద్దుగా ఉండే అమ్మాయిలను తీసుకురండి. ఇప్పుడు కీర్తి సురేష్ అయినా కానీ శృతి హాసన్ కానీ బక్కగా ఉంటారు. ఆ బక్కగా ఉన్న వాళ్ళని బొక్కలు చూసి మేము ఏం చేసుకుంటామని, మేము ఐటమ్ సాంగ్ చూడాలనుకుంటే కాస్త అందాలను చూడాలని చెప్పి మేము కోరుకుంటాం. ఐటమ్ సాంగ్ పేరే అది. సో మేము విన్నవించుకునేది ఒకటే, ఇప్పటికైనా కానీ డైరెక్టర్ రాజు ఎవరున్నా కానీ ఆ కీర్తి సురేష్ లాంటి వాళ్ళని తీసేసి బాలీవుడ్లో ఒక ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఉంది, అంటే హీరోయిన్ కాదు ఐటమ్ సాంగ్స్ కోసం చేస్తుంది, కనీసం ఆమెను తీసుకురండి. ఇప్పుడు ఎట్లా వీళ్ళకి పెద్ద పెద్ద పేమెంట్స్ ఇస్తున్నారు సినిమాని బూస్ట్ చేయడానికి కదా ఇదంతా ఇచ్చేది. సో అటువంటి వాళ్ళని తీసుకొస్తే మంచిదని చెప్పి సజెషన్. సో పారడైజ్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఖచ్చితంగా అండి రికార్డును తిరగ రాస్తుంది. ఈ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ అనేది మనకు ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డులు, అది ఆ రికార్డును తిరగ రాసేటట్టు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అండి, 'ది పారడైజ్' సినిమా నానిదైతే రాబోతుంది. దాంట్లోని కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయబోతుంది, అంటే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక సాంగ్ బాగుంది, యాక్షన్ బాగుంది, నాని అన్నది ఎంట్రీ బాగున్నది, ఆయా షేర్ సాంగ్ బాగున్నది, అది దుమ్ము దుమారం లేపింది ఈసారి. మరి ఇది గిట ఇంకా చాలా మంచిగా స్టెప్ తోటి ముందుకు రావాలనుకుంటున్నా. సో మంచిగా ఉంది సాంగ్ అయితే, ఒక సాంగ్ మంచిగా ఇచ్చిండ్రు. అంటే ఇప్పటి వరకు మనం కీర్తి సురేష్ని ఒక మంచి ట్రెడిషనల్గా చూసాం కదా, సో ఇప్పుడు సడన్గా ఐటమ్ సాంగ్ అంటే యాక్సెప్ట్ చేస్తారంటారా? అదే చూడాలి, అదే ఇప్పుడు చూడబోతున్నాం. మరి ఏ ఐటమ్ సాంగ్ ఎట్లుంటుందో, మళ్ళీ మా అన్న ఐటమ్ సాంగ్ ఎట్లా చేసిండు ఏందనేది. ఇప్పుడు కొత్తగా ఐటమ్ సాంగ్కి మరి పరిమితం అవుతాడా లేకపోతే మళ్ళీ స్మార్ట్గానే ఉంటాడా చూడాలి. మరి ఇక్కడ ఇంతకుముందు చూసుకుంటే హాయ్ నానా సినిమాలో కూడా మనకి శృతి హాసన్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఈమెన్ అంటున్నారు. సో ఇలా ఐటమ్ సాంగ్స్కి హీరోయిన్స్ని పెట్టేస్తే ఎలా ఉంటుంది? అంటే ఇంతకుముందు నాని దసరాలో ఆల్రెడీ వీళ్ళ జోడీ చూసాము, మళ్ళీ ఇట్లా అంటే బాగుంటుంది అంటే? ఐటమ్ సాంగ్ బాగానే ఉంటుంది, అంటే ఐటమ్ సాంగ్ వేరు, ఐటమ్ సాంగ్ అంటేనే పూర్తిగా వేరు కదా. సో చూడాలి, ఓవరాల్గా మంచి ఈ పాట గిట మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే హాయ్ షేర్ విన్నాక ఇంకా అంటే నెక్స్ట్ పాట వచ్చేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకున్నా. ఇంకా ఐటమ్ సాంగ్ అంటే నెక్స్ట్ లెవెల్. పారడైజ్ సినిమాలో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టుగా, అంటే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి విషయం. ఇదివరకు కీర్తి సురేష్ ఐటమ్ సాంగే చేసింది లేదు, ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ ఎంట్రీ ఇస్తుంది. మంచి విషయం. బాగా
పెళ్ళి అయిపోయినది కొంచెం గ్లామర్ తగ్గిస్తే బాగుంటుంది. డీసెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూస్తారు. సో సూపర్గా చేయాలని కోరిక. బిఫోర్ మ్యారేజ్ తను చాలా డీసెంట్గా ఉంది, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా గ్లామర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కదా. ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్ కంట్రోల్, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఒక హస్బెండ్ కంట్రోల్. హస్బెండ్ ఫ్రీడమ్ ఇచ్చున్నాడు, దానివల్ల గ్లామర్గా వస్తుంది అనుకుంటున్నాను. ఇంతకుముందు నాని తోటి ఆమె ఆల్రెడీ నేను లోకల్ ఇంకా దసరా లాంటి సినిమాలు చేసింది. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఈ సినిమా అంటే స్పెషల్ సాంగ్ అంటే ఎలా ఉంటుంది? బిగ్గెస్ట్ ప్రమోషన్ వస్తుంది, ఎందుకంటే ఇద్దరు పేరు అదిరిపోతుంది. నేను లోకల్ మళ్ళా ఇంకొక దసరా, ఇదంతా వాళ్ళ పేరు గురించి చెప్పే వల్ల రెండు బ్లాక్ బస్టర్ హిట్. ఇది మూడేది హిట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది దసరా పని? ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయింది, చిన్న గ్లిమ్స్ వచ్చేసాయి. అదిరింది, 200 millions రీచ్ అయింది ఆ సాంగ్. ఆల్ ద బెస్ట్ నాని సార్, నేషనల్ అవార్డు కొట్టాలి ఈ ఫిల్మ్లో. ఆల్ ద బెస్ట్. హాయ్ అండి. హాయ్ మేడం. ది ప్యారడైజ్ నాని సినిమా రాబోతుంది కదా, దాంట్లో స్పెషల్ సాంగ్ చేయబోయేది కీర్తి సురేష్ గారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో నిజంగా నాని సినిమాలో, ప్యారడైజ్ సినిమాలో కీర్తి సురేష్ గారు ఐటమ్ సాంగ్స్ అనేది ఇది చాలా, అంటే ఈ సినిమాకి నిజంగా నాని సార్ చేసిన సినిమాల్లో కానీ వాళ్ళు ఇద్దరు చేసిన హిట్ కాంబోలో చాలా 2-3 సినిమాలు వచ్చాయి, చాలా పేరు తెచ్చుకున్నారు. మంచి యాక్టర్స్గా ఇద్దరు కూడా మంచి నేషనల్ ఇంటర్నేషనల్ ఉండే యాక్టర్స్. కీర్తి సురేష్ గారు మనకు తెలుసు మహానటి తోటి కొన్ని సినిమాలతోటి చాలా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప యాక్టర్. ఆమె యాక్టింగ్లో కానీ ఒక డ్యాన్స్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నటువంటి ఒక యాక్టర్ అప్పట్లో. ఈ సినిమాలో మీరు అన్నట్టు నాని సినిమా, ఇంకొకటి నాని సినిమాలు చేసినటువంటి అన్ని సినిమాల్లో కూడా ఈ సినిమా ప్యారడైజ్ చాలా హెవీ బడ్జెట్. చాలా నాని ఫ్యాన్స్ ఒకటి కోరుకున్నారు ఇంతకుముందుకు, నాని సార్ మీరు చేసిన చాలామంది పాన్ ఇండియా, పాన్ వరల్డ్, ఇంటర్నేషనల్ సినిమాలు చేస్తున్నారు మీరు ఎప్పుడు అన్నట్టు చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. నాని సార్ ఈ సినిమాతోటి, ప్యారడైజ్ సినిమాతోటి పాన్ ఇండియా, పాన్ వరల్డ్, ఇంటర్నేషనల్ వైజ్గా కలెక్షన్లు అయితే భారీగా మనం చూసాం. ఆయా షేర్ ఎంత పెద్ద హిట్ అయిందో, ఫ్యాన్స్కి ఎంత పెద్ద ఒక మంచి బూస్ట్ని ఇచ్చాడో. తప్పకుండా ఈ సినిమా కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్గా ఉండబోతుంది. కీర్తి సురేష్ చేసిన గతంలో సినిమాల్లో ఇందులో పర్ఫార్మెన్స్ అంటే ఆమె ఫ్యాన్స్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇందులో ఐటమ్ చేస్తే చాలా కొంతమంది అంటున్నారు అంటే ఇమేజ్ ఏమైనా తగ్గుతా లేదంటే వేరే రకరకాలుగా ఇలా చేస్తున్నారు. అలా ఏముండదు, ఎందుకంటే ఆమె ఒక మంచి హ్యాండ్సమ్ ఒక యాక్టర్, మంచి హీరోయిన్, పర్ఫార్మర్. ఇంకా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. అంటే అందులో చాలామంది ఇంతకుముందు సమంత గారు చాలా సినిమాలు పవర్ స్టార్ తోటి చాలా గొప్ప యాక్టర్స్ తోటి చేశారు ఆమె. అయినా కానీ అల్లు అర్జున్ తోటి అది రామ్ చరణ్లో ఊ అంటామా ఐటమ్ సాంగ్ చేసింది, ఆ సినిమాకే హైలైట్ అయింది. సో ఒక పర్ఫార్మర్ యాక్టర్గా ఏదైనా చేయొచ్చు, ఐటమ్ సాంగ్ అయినా చేయొచ్చు, యాక్టర్గా ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు. అలాంటిది రేంజ్ అని మాత్రం ఏం తగ్గదు ఒక యాక్టర్కి, అది చాలామంది అంటున్నారు. నేనైతే పర్సనల్గా ఫీల్ అయ్యేది కీర్తి సురేష్ రేంజ్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఎందుకంటే ఈ సినిమాకి ఇంకా బాగా ప్లస్ అవుతుంది. ఆడియన్స్ ఒక మంచి యాక్టర్ కాబట్టి తప్పకుండా నాని సార్ కెరియర్లోనే ఇది ఒక మంచి సార్ లుక్ కూడా చాలా బాగుంది. నేను 10 days సెట్లో పాల్గొన్నాను. ఇందులో ఇంకొక మహా గొప్ప యాక్టర్ మోహన్ బాబు గారు, వాళ్ళిద్దరి మధ్యన సీన్ ఉంటుంది, చాలా వర్సటైల్గా చేశారు. విలనిజంకి సంబంధించినటువంటి ఒక చాలా అద్భుతంగా సెట్ కూడా ప్రతి ఒక్కటి డిజైనింగ్, కాస్ట్యూమ్ ప్రతి ఒక్కటి, డైలాగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ సెట్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ కేర్ తీసుకున్నారు. సో ఇది ఒక్క నాని గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఫ్యాన్స్ ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. కీర్తి సురేష్ ఇందులో ఐటమ్ సాంగ్ ఉండాలి అని కోరుకుంటున్నారు అందరు కూడా, ఎందుకంటే ఆమె డ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇందులో చేసిన కొంతమంది యాక్టర్స్, సంపూర్ణ బాబు ఉన్నారు, కొంతమంది ఇంకా యాక్టర్స్ ఉన్నారు. ఈ సినిమా ఏదైనా సరే సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు. సో చాలా వరకు అయితే ఇది ఒక మంచి సినిమా ఉండవుతుంది. కీర్తి సురేష్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫన్, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండదు.